ఒక సేల్స్ డేటా టేబుల్ ఓపెన్ అయ్యి ఉన్నది. మనము ఇక్కడ ఒకటి పేమెంట్ స్టేటస్ అన్న తీసేద్దాం ఆ కాలమ్. దీన్ని మనము హోమ్‌లోకి వెళ్ళి రిమూవ్ కాలమ్, రిమూవ్ కాలమ్ అని క్లిక్ చేస్తే అది పోతది. ఎందుకంటే మనం ఇందులో ఇన్సర్ట్ ఎట్లా చేయాలో మనం తెలుసుకుందాం. సో, కండిషనల్ కాలమ్‌ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి? దానివల్ల ఉపయోగం ఏంటి? అది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడేం చేద్దాము? యాడ్ కాలమ్ అనేది మనం క్లిక్ చేస్తే కండిషనల్ కాలమ్ అని రిబ్బన్‌లో ఉన్నది. దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడేమైతది డైలాగ్ బాక్స్ వస్తది. కండిషనల్ కాలమ్‌లో ఏ కాలమ్‌లో కావాలే చూసిర్రా? వచ్చేసింది. దీనికొక పేరు పెడదాం మనం. హ్మ్. సేల్స్ స్టేటస్. స్పేస్ పెడితే అది రాంగ్ అంటదో ఏమో మనం. ఏం చేద్దాం ఇక్కడ కాలమ్ నేమ్ ఏంటిది? మనకు అమౌంట్. అమౌంట్. కాలమ్ దానిలో అమౌంట్ ఉంటే ఇది గ్రేటర్ దెన్ 0 ఆర్ సో, మనం ఏం చేద్దాము? కాలమ్ సరే. అమౌంట్. ఇప్పుడేం చేద్దాము? గ్రేటర్ థాన్ అని పెడదాం. గ్రేటర్ థాన్ 2000. 2000 అయితే గుడ్. తర్వాత మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే ఎల్స్ కావాలి. మళ్ళీ ఒక క్లాస్ కూడా యాడ్ చేయొచ్చు. మళ్ళా నెక్స్ట్ సేమ్ అమౌంట్ మనము ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకుందాం. లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 1000 అయితే మనం ఏ కండిషన్ అయినా పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడేంటి పూర్ అని పెట్టుకుందాం. ఎన్ని అవుట్‌పుట్‌లన్నా తీసుకురావచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ అట్లా కాకపోతే ఈ రెండిటి వాల్యూస్ కాకుండా వేరే వాల్యూ వస్తే ఏం రావాలి అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు మనం వదిలేద్దాము. ఓకే అందాం. మనకు ఆ కాలమ్ క్రియేట్ అయింది చూసారా? గుడ్. ఎక్కడైతే ఆ 2 లేదో నల్ అని వచ్చింది. మనకు మన కండిషన్ ప్రకారం కొత్త కాలమ్ వచ్చింది కదా! సేల్స్ స్టేటస్. ఇప్పుడు దీన్ని మనము హోమ్‌లోకి వెళ్ళి క్లోజ్ అండ్ లోడ్ క్లిక్ చేసుకొని క్లోజ్ అండ్ లోడ్ అని చేయాలి. అప్పుడు మనది ఇప్పుడు చేసిన ఈ చేంజెస్‌తో కలిసి కొత్త టేబుల్ మనకు ఎక్సెల్‌లో క్రియేట్ అవుతది. ఇంకా కావాలనుకుంటే ఇంకా కండిషన్స్ మనము క్రియేట్ చేసుకోవచ్చు ఈ రకంగా. ఈ రకంగా కండిషనల్ కాలమ్‌ను మనము ఇన్సర్ట్ చేయొచ్చు. పవర్ క్వెరీని ఉపయోగించి. ఇది బిజినెస్‌కు చాలా ఉపయోగపడుతది.